హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఆషాఢ మాసము ఏకాదశి ఈరోజు సోమవారం అంటండి. నేనైతే ఒడిబియ్యం పోయాలి అమ్మవారికి. నేను ఈరోజు మొక్కు తీర్చుకున్నాను. ఈ టెంపుల్ బోడుప్పల్లో ఉందండి, నిమిషాంబిక మాత అమ్మవారు. ఈ అమ్మవారికి మనం ఏదైనా కోరిక తీర్చుకోవాలంటే 16 ప్రదక్షిణాలు ఒడిబియ్యం అండి. మీకు శక్తి ఉంటే మంచి పట్టు చీర పెట్టుకోవచ్చు, లేదంటే బ్లౌజ్ పీస్లో కూడా పోస్తున్నారు చాలామంది. మనకి ఎలా వడిబియ్యం పోస్తారో అలాగే అన్ని 5 పళ్ళు, కుడుకలు, వక్కలు, పసుపు కొమ్ములు, తాంబూలము, చీర, జాకెట్టు, అంతే అండి అమ్మవారికి. ఇది మాత్రం చాలా మహిమ అండి. నేనైతే ఫస్ట్ టైం పోసాను. చాలా రష్ ఉంది అక్కడ, అంతా సెక్యూరిటీని అరేంజ్ చేశారు. చాలా ఇదిగా ఉందండి. ఆడవాళ్ళు అయితే ఆడపిల్లలు చున్నీ లేకుండా లోపలికి రానియట్లేరు, పోనీ వేసుకుంటే రానియట్లేరు. చాలా రష్ అయితే ఉంది. ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నాయండి, నవగ్రహాలు ఉన్నాయి, నాగప్రతిష్టలు ఉన్నాయి, వినాయకుడు ఉంది, సాయిబాబా ఉంది, దత్తాత్రేయ స్వామి ఉంది, ఆంజనేయ స్వామి ఉంది, అన్ని దేవుళ్ళు ఉన్నాయండి. ఇంతకుముందు గర్భగుడిలో పోసేవాళ్ళండి ఒడిబియ్యము. ఇప్పుడు క్రౌడ్ చాలా ఎక్కువ అయిపోయిందని చెప్పి ఇటు సైడ్ ఇంకొక అమ్మవారిని పెట్టారు. ఇక్కడ పోసానండి నేను. చూడండి, ఈ పంతులు గారు ఇక్కడ ఉన్నారు కదా, ఈయన పోపిస్తున్నారు. ఇలా అరేంజ్ చేసుకోవాలండి, ఇలా కలిపి ఇలా అరేంజ్ చేసుకోవాలి ఒడిబియ్యము. చూడండి, ఇదే అండి. మనము బ్లౌజ్ పీస్ వేసి పసుపు కుంకుమ 5 సార్లు వేయాలంట. 5 సార్లు మనం పోయాలి. మన ఒడిబియ్యము మనమే పోయాలంటండి, ఇది మ్యాండేటరీ. అక్కడ పంతులు గారు చెప్పారు, మీరు ఎవరిని తీసుకొచ్చినా కానీ మీరు కోరుకున్న కోరిక మీరే తీర్చుకోవాలి, వేరే వాళ్ళ చేత పోపించకూడదంట. ఇది మ్యాండేటరీ, ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు అక్క కానీ, చెల్లి కానీ, అమ్మ కానీ, ఎవరు కానీ పోయకూడదు. మీరు చేసిన మొక్కు, మీరు కోరుకున్న మొక్కు మీరే తీర్చుకోవాలంట. అక్కడ పంతులు గారు చెప్తున్నారు. ఆయనతోటి మాట్లాడిద్దామంటే ఆయన చాలా బిజీగా ఉన్నారు, కసిరేస్తున్నారు ఈరోజు. మరి ఎందుకో ఆయన క్రౌడ్ ఎక్కువైపోయి ఆయన బిజీ అయిపోయినట్టున్నారు. ఆయన పెద్ద ఆయన కొంచెము. ఇలా పోయాలండి, 5 సార్లు పోయాలి. ఇది చాలా మహిమ. చూడండి, ఇలాగే చెయ్యండి. ఎవరికైనా ఏదైనా కోరిక తీరకపోయినా, ఎవరికైనా పిల్లలు పుట్టకపోయినా, జాబ్ రాకపోయినా, పిల్లలు సంతానాలేమి కూడా తీరుద్దంటండి ఇక్కడికి వెళ్ళి మొక్కితే. మరి అక్కడ చెప్తున్నారు జనాలు, మరి నాకైతే తెలియదు, అనుభవించిన వాళ్ళకే కదండి తెలుస్తుంది. ఇలా మనం ఉడబడితే వాళ్ళు బియ్యం పోస్తారు. ఈ బియ్యం మళ్ళీ మనం తెచ్చి ఇంట్లో పులిహోర కానీ ప్రసాదం కానీ చేసుకోవచ్చు అంట. చూడండి, ఇక్కడ సాయిబాబా ఉంది, దత్తాత్రేయ స్వామి ఉంది, శివాలయం ఉంది, ఆంజనేయ స్వామి కూడా ఉందండి. చూడండి, చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఈ టెంపుల్, ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ పోయేసి వస్తే. ఇక్కడ నాగప్రతిష్టలు ఉన్నాయి. ఇది మెయిన్ టెంపుల్ అండి, గర్భగుడి ఇది. ఈ పంతులు గారే కొంచెం కోపంగా ఉన్నారు ఈరోజు, ఎందుకో మరి. అంతే అండి. ఇది ఈ చుట్టుపక్కల కూడా అన్నీ దొరుకుతున్నాయండి, మీరు ఏమీ టెన్షన్ పడొద్దు. అది లేదు ఇది లేదు అని, ప్రతి చిన్న గాజుల దగ్గర నుంచి అన్నీ దొరుకుతున్నాయి, A to Z. ఆటోలు అయితే కొంచెం ముందుకు రావాలి. ఇది కొబ్బరికాయ కొట్టే ప్లేసు. చూడండి, చిన్న గాజుల దండ కూడా గుచ్చేసి అమ్ముతున్నారు. నేను చాలా రోజుల నుంచి ఇది కొనాలి అనుకుంటున్నాను. ఈరోజు దొరికింది. ప్రతి వస్తువు దొరుకుతుందండి. ఇది ఎదురుగుండా అమ్మవారు.